హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి నిన్న కేబినెట్ సమావేశంలో కాస్త నిరాశ అయితే ఎదురైంది. అయితే ఈ తరుణంలో అతి త్వరలోనే భారీగా శుభవార్తలు. 12వ పీఆర్సీ పే స్కేల్స్ ఐఆర్లపై కీలక నిర్ణయాలు మంత్రివర్గ సమావేశం అయితే షురూ కావడం జరిగిందండి. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 500 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి సంక్రాంతికి ఆఫర్ ఇవ్వబోతున్న చంద్రబాబు నాయుడు గారు. ఫుల్ జోష్లో ఉద్యోగులు. ప్రభుత్వ ఉద్యోగులు 2024 ఎన్నికల్లో అవుట్ రేట్గా టీడీపీ కూటమిని సమర్థించారు. దానికి ఎన్నో కారణాలు అయితే ఉన్నాయి. ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు రావడం అన్నది కూడా పెద్ద కోరికగా వైసీపీ ప్రభుత్వంలో అయిపోయిందని తెగ బాధపడ్డారు. సో దాంతో తమ జీతాలు సమయానికి వస్తే చాలు అన్నందుకు వారు ఆలోచించే పరిస్థితి అయితే వచ్చింది. దీంతో వారు వైసీపీ మీద గుస్సా అయ్యి టీడీపీ కూటమిని మద్దతు ప్రకటించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. అయితే ఈ 7 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉద్యోగులను బాగానే చూసుకుంటున్నారు. వారి కోరికల చిట్టా సంగతి పక్కన పెడితే ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వారికి అందేలా చూసుకుంటున్నారు. ఇది ఉద్యోగులతో పాటుగా ప్రభుత్వ పెన్షనర్లకు కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. సో అయితే ఇప్పుడు కోరికలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తమకు కొత్త పీఆర్సీ వేయాలని, దానికంటే ముందు ఐఆర్ని ప్రకటించాలని వారు కోరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా 6-7 డిఏ బకాయిలు ఉండిపోయాయని, వాటిలో కొన్ని అయినా మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. సంక్రాంతి కానుకగా ఒకేసారి 2 డిఏ బకాయిలను చంద్రబాబు ప్రకటించనున్నారని అంటున్నారు. దీంతో కొత్త ఏడాదిలో పెద్ద పండుగ ముందు ఉద్యోగులకు ఇది బంపర్ ఆఫర్గానే చూస్తున్నారు. అదే సమయంలో వేతన సవరణ సంఘం, పీఆర్సీ, మధ్యంతర భృతి ఐఆర్లపై కూడా ఉద్యోగ వర్గాలతో చంద్రబాబు గారు సానుకూలంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు వీటి మీద కీలక నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దాంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వెలువరుస్తుంది. మొత్తం మీద చూస్తే పెద్ద వరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ వారి నమ్మకాన్ని మరింత పెంచుకుంటుందని అంటున్నారు.